హరి సినిమా ప్రీ రిలీజ్కి విచ్చేసిన పెద్దలు పూజ్యులు సుదర్శన మార్చి గారు మరియు మిగతా స్వాములు, గౌరవనీయ మంత్రివర్యులు, సోదరుడు వివేక్ వెంకటస్వామి గారికి, మరియు రాజకీయాలలో నీతి నిజాయితీలకు నిలువుటద్దమైన చిన్నారెడ్డి గారికి, మరియు నా సహచర ఎమ్మెల్యే, నాకు అతి ఆత్మీయ మిత్రుడు అయిన వెంకటరమణారెడ్డి గారికి, మరియు మాజీ ఎమ్మెల్యే నా ఆత్మీయ మిత్రుడు మా అన్న ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ, మరియు ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. జనరల్గా నేను ఇట్లాంటి ఫంక్షన్లకు రాను, ఎందుకంటే అబద్ధాలు ఎక్కువ మాట్లాడవలసి వస్తుందని. ఎందుకంటే ఏ స్టారు లేని సాయి కుమార్ గారు, ఆయన టాలెంట్, ప్రస్థానం సినిమా ఒక్కటి చూస్తే తెలుగు సినిమాను చూడొచ్చు. ఈ మధ్యన 30 ఏళ్ళ సినిమాని. కొందరు జయశంకర్ ఒక 2 సంవత్సరాల నుంచి అన్న నేను సినిమా తీస్తున్నా, కొత్తగా ఎదగాలనుకుంటే ఎంత బాధ అవుతుంది సామాన్యులకు, మాలాంటి వాళ్ళకు, అట్లాంటి ఈ సమావేశం రావడానికి ముఖ్య కారణం జయశంకర్ లాంటి యువకులు. సుమారు మమ్మల్ని పిలవడానికి 100 సార్లు ఫోను, ఏదో ప్రూవ్ చేసుకోవాలా అన్న సినిమా తీస్తున్నాం. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి కథ చెప్పి నుంచి మాకు టచ్లో ఉన్నాడు. అంటే ఒక యువకులు పడే బాధ. ఎందుకంటే మా పేర్ల పక్కన బాబులు లేవు. ఆ బాబు ఈ బాబు ఏ బాబు ఉన్నా కొద్దిగా ముందుకు పోవచ్చు ఈ సినిమా రంగంలో. బాబులు లేవు కాబట్టి ఒక సమస్య వచ్చి కూర్చుంటుంది. కాబట్టి మాలాంటి వాళ్ళందరం ఇట్లాంటి యువకులని, ఏదైతే తారాగణం ఉందో, ముఖ్యంగా అనసూయ గారు అనుకుంటాను, రజాకర్ మూవీలో చూసామన్న నటన. మా పూర్వీకులు కనబడుతున్నారు ఆమె బతుకమ్మ ఆడితే. ఆ నటన, ఆ కన్నీళ్ళు, ఆ బాధ, అనువనువున కళ్ళలో నటించిన ఆమె సహజ నటి. ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి మూవీలో ఉండటం, మరి ముఖ్యంగా శుభలేఖ సుధాకర్ గారు కావచ్చు, వీళ్ళు సహజ నటులు. ముఖ్యంగా జయశంకర్ గారు ఏదైతే మీరు వీళ్ళని ఎన్నుకున్నారో మొదటి సక్సెస్ మీకు సాధ్యమైంది. ఇంకా రెండోది, అందరూ అవన్నీ చెప్తున్నారు గుణాలు, ఎవరు వదలరు ఇవన్నీ. హర్షిద్ వారు చెప్పారు, ఇవి ఎవ్వరు వదలరు, అన్ని అబద్ధాలు, మనిషికి అన్నీ ఉంటాయి, కానీ తగ్గించుకోవాలి. రాజర్షులు వేరు, సన్యాసులు వేరు, రకరకాలు ఉంటాయి సమాజంలో. కానీ ఒక్కటి మాత్రం నిజం, నటులు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. చాలామంది ఈ ప్రాంతం నుంచి, ముఖ్యంగా ఎట్లయితే ఈ కళలకు ప్రాంతం లేదు, ప్రపంచమంతా ఒకటే కళాకారులకు, కానీ ఈ ప్రాంతంలో మరీ తక్కువ వస్తున్నారు సినిమా రంగంలో. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వివేకన్న గారికి చెప్తున్నాను, అన్న ఏదో ఒక రకంగా చాలా హీరోయిన్లు బాగా తక్కువ ఉన్నారు తెలంగాణలో, డైరెక్టర్ తక్కువ ఉన్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళని ఏదో ఒక రకంగా ప్రోత్సహించాలి. రెండోది, కళాకారులు అందరితో పాటు ఇక్కడ మొత్తానికి 0 లెవెల్లో ఉంది, 1% లెవెల్లో ఉంది ఈ రాష్ట్రంలో. మీలాంటి లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు గమనించాలా. కళలకు ప్రాంత భేదం లేకున్నా, కానీ ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి. మన లంబాడి తండాలలో కూడా మహేష్ బాబు లాంటి హీరోలు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ప్రత్యేకంగా ఇప్పుడు 5th సిటీలో ఒక మంచి లక్షల కోట్లతో ఏమేమి కడుతున్నారు, కానీ ఒక స్టూడియో కూడా కట్టండి, రామోజీ ఫిల్మ్ లాంటిది. దాంట్లో ఎదుగుతున్న కళాకారులకు, వర్తమాన కళాకారులకు ఒక మంచి 50% సబ్సిడీతో వాళ్ళకి అన్ని ఆధునిక సౌండ్ రికార్డింగ్ కావచ్చు, స్టూడియోలో పర్మిషన్లు కావచ్చు, ప్రోత్సాహాలు, ట్యాక్స్ రిబేట్స్, రకరకాల వాళ్ళకి ఏ రకంగా ప్రమోషన్ చేయాలా. చాలా మట్టుకు సమస్య నాకు తెలుసు, ఎందుకంటే వీళ్ళకి థియేటర్స్ దొరకాయి, ఎగ్జిబిటర్స్ దొరకరు, డిస్ట్రిబ్యూటర్స్ దొరకరు. సినిమా తీసినంతసేపు ఎంత నరకం అనుభవిస్తారో, ఆ సినిమా తీసినాక అంతకనక నరకం అనుభవిస్తారు. ఎక్కడో ఒక చోట మనం దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలా ఇక్కడ. అంటే వాళ్ళు ఉండని, బాబులతో పాటు మనం కూడా ఉందామని. అంటే బాబులు అందరూ ఉండని, బాబులను అయితే తీసేయలేము. హెలికాప్టర్లో పోయే బాబుల దగ్గర పాపం బస్సులు వచ్చే బాబులు ఏం బతుకుతారు. కానీ
చాలా చూస్తున్నాను సినిమా ఫీల్డ్, నాకు మంచి అనుభవం ఉంది, అనుబంధం ఉంది. మనమన్న మీలాంటి నాయకులు ఇక్కడున్న యువకులకు ఇట్లాంటి చిన్న సినిమాలు తీసి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే వీళ్లకు మనం రాష్ట్ర ప్రభుత్వం తరపున మన తరపున ప్రోత్సాహం ఇవ్వటం, వీళ్ళకి ఏదో ఒక రకంగా ప్రమోషన్స్ అయ్యేటట్టు చూడటం, వీలైతే డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎగ్జిబ్యూటర్స్ కావచ్చు, మీలాంటి వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేయడం. ఏం కాదు, టాలెంట్ ఉంటే ప్రూఫ్ అవుతుంది. కానీ ఆ టాలెంట్ 1 వీక్ కూడా ఉంచలేరు మూవీని, ఒక 2-3 రోజులలో క్లియర్ చేస్తారు ఈ మూవీని. ఆ టాలెంట్ చూడాలి కదా. ఇప్పుడు మనం ఒక ట్రైలర్ చూస్తేనే ఇట్లా వస్తున్నాయి, ఎందుకంటే ఆ కృష్ణుడి పాదం కావచ్చు, ఆ రకం కావచ్చు, ఈ రావు ఇప్పుడున్న పాత డైరెక్టర్లకు. ఏపీ లేసుడు, ఆరెంజ్ లేసుడు, కొత్త రకం పాటలు తిత్తారు తప్ప మనకు మంచి నిజమైన టాలెంట్ ఉంది. ప్రాంతం ఏదైనా, ఏ ప్రాంతమైన కళాకారుడికి ప్రపంచమే వేదిక. కాబట్టి కొద్దిగా చాలామంది ఆలోచించండి, ఇట్లాంటి సినిమాలను కూడా ప్రోత్సహించండి. యువ కళాకారులు, యువ నటులు, కొత్త టాలెంటు, ఎట్లయితే మనం వదులుకున్న సత్యానాథేన్లు కావచ్చు, సుందర్ పిచాయ్ లాంటి ప్రపంచంలో టాప్ అయితే, మన వాళ్ళకు టాలెంట్ ఎంకరేజ్ చేయకపోతే ఇంకో రకంగా దుర్వినియోగం అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమా రంగంలో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రమోషన్స్ కొందరు వ్యక్తులనే చేతుల్లో కేంద్రీకృతమై వాళ్ళ బిడ్డలు 10 సినిమాలు ఫ్లాప్ అయినా 11వ సినిమా ప్రపోర్ట్ చేస్తున్నారు. మన బిడ్డలు పుట్టుకతోనే భూమిలో నుంచి పుట్టిన తారలిల్లు. ఈ తారను ప్రోత్సహించిన అవసరం ఉన్నది. భూమిపుత్రం కావచ్చు, ఇట్లాంటి కొత్త నటులం కావచ్చు, కొత్త డైరెక్టర్ కావచ్చు, ఇప్పుడు యూఎస్కి వెళ్ళొచ్చి మూవీ తీసిన నిర్మాతలు కావచ్చు, నిరుత్సాహపడకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులను హైదరాబాద్లో మీరు దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇట్లాంటి కొత్త మూవీసు, కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేసి తెలుగు సినిమా రంగాన్ని ప్రపంచానికి అందరికీ ఒక మంచి బిజినెస్ లాగా చేయాలని, మరి ఈ సినిమాలో నటించిన నటీనటులు, కళాకారులు, ఇంకా దీనికి పనిచేసిన టీం వర్క్ అంతా కావచ్చు, తెర వెనుక కావచ్చు, తెర ముందు కావచ్చు, అన్నిటికీ ఓదార్చి పిక్చర్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన నిర్మాతలకు కావచ్చు, మంచి జరగాలని, ఒక బ్రహ్మాండమైన విజయవంతమైన మూవీగా ఇది నిలవాలని, మళ్ళీ మీకు కొత్త ఊపిరులు పోసి భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి ఎన్నో మంచి సినిమాలు తీయడానికి మీకు ఒక మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాయకు మళ్ళీ ఒకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లేదు సార్, మీ విషెస్ కూడా కావాలి సార్. రిక్వెస్టింగ్ తాడిపల్లి వెంకటరమణారెడ్డి గారు.